ఏదో అనుకున్నానులే కానీ పులుసు కారిపోతుంది. ఆ పులి జాడలు చూపిస్తారండి. ఇదిగోండి, చూడండి మామ ఎంత ఉందో. ఇదిగోండి, బండి అయితే చచ్చిపోయేలాగుంది. ఇక బండిగా ఎక్కలేకపోతుంది, మా వల్ల కావట్లేదు తోలడం కూడా. చూసి నడుచుకుంటారు. బాబా 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 మామూలు లేదు కదా అసలు ఫీలు. హాయ్ మామ, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము బెండలపాటి ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. హిల్స్, దాన్ని మినీ అరకు అంటారు. అసలు ఇంతవరకు మాకు దగ్గర ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కాదులే, ఒక 35 అట్లా ఉంటుంది. ఇంతవరకు వెళ్ళలేదు మేము. ఫస్ట్ టైం వెళ్తున్నా బెండలపాటి హిల్స్కి. ఇప్పుడైతే మనం ఇక అనపరెడ్డిపల్లి రూట్ నుంచి వెళ్తున్నాం. మనం ఇక వెళ్ళే దారిలో మంచి మంచి వ్యూస్ కూడా చూపిస్తాను మీకు. చలో రండి ఇక పోదాం. ఇప్పుడైతే మనం చంద్రకొండలో ఉన్నాం. ఈ రూట్ వచ్చేసి విజయవాడ రూటు, కొత్తగూడెం రూటు. చంద్రకొండలో ఉన్నాం. చంద్రకొండ నుంచి మనం బెండలపాడు హిల్స్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలో మీకు చూపిస్తాను ఆ రూట్, సరేనా? సెంటర్ నుంచి లోపలికి వచ్చాక మనకి ఇక్కడ బెండలపాడు బోర్డు అని ఉంటుంది, చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్ళాలి. దానికైతే ఇట్లా లోపలికి వెళ్తున్నాం మనం ఇక బెండలపాడు రూట్కి. 4 కిలోమీటర్లు చూపించింది మరి బెండలపాడికి. ఇక్కడ నుంచి మొత్తానికైతే బెండలపాడు ఊరు వచ్చేసాం మనం. విలేజ్ కూడా చూపిస్తారండి, బెండలపాడు విలేజ్ ఇదివ్వండి. మొత్తానికైతే వచ్చేసాం మామ మేము ఇక్కడ. కాకపోతే దారే మంచిగా లేదు. కొద్దిగా రూట్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే మనకి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు కనిపిస్తాయి. ఆ గద్దెలు చూపిస్తారండి ఒకసారి మీరు. ఇవిగోండి మామ సమ్మక్క సారక్క గద్దెలు ఇక్కడ, చూసారు కదా. చూసారా, ఇదిగో పులులు ఉంటాయి అంట మరి ఇక్కడ. నిజంగా ఉంటాయి అంటారా పులులు? ఉండొచ్చేమో. ఇంకా చాలా వెళ్ళాలి ముందుకు మనం. బండి రోడ్డు అస్సలు బాగలేదు అసలు. మనం వేసుకొచ్చిందే మన కొద్దిగా పాత బండి, చూడాలి ఇక. పంచర్ పడితే అంతే మా సంగతి. ఇక ఈ రూట్ చూస్తుంటే బండి కూడా ఎక్కట్లేమమ్మా కొండపైకి అసలు. మొత్తానికైతే మనం వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. 1 కిలోమీటర్ స్ట్రైట్గా వచ్చేసినాం అనుకో, ఇక్కడ వ్యూ పాయింట్ అని బోర్డు వస్తుంది. ఈ రూట్లో వెళ్ళాలి మనం. ఇక ఈ రూట్లోకి పైకి వెళ్ళాలి. బండి మీ ఇష్టం, ఇక బండి మీద వెళ్తే బండి మీద వెళ్ళొచ్చు, తోలే ఒప్పుకుంటే బండి మీద వెళ్ళొచ్చు. రూట్ అయితే బాగోదంట మరి. మేమైతే బండి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్దామని చూస్తున్నాం. చలో రండి ఇక పోదాం. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది మామ అసలు. బండి అయితే చచ్చిపోయేలాగుంది. ఇక బండిగా ఎక్కలేకపోతుంది, మా వల్ల కావట్లేదు తోలడం కూడా. చూసారా అంతే కూడా ఉంది. ఇక బండి అయితే ఇక్కడ పెట్టేసి మేము ట్రెక్కింగ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చూపిస్తే వెళ్ళేటప్పుడు దారి కూడా మీకు. 4 కిలోమీటర్లు వెళ్ళాలంట. 4 కిలోమీటర్లు, వామ్మో. 4 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి మేము నడుచుకుంటా. ఈరోజు క్లైమేట్ కొద్దిగా వర్షం వస్తుంది అనుకున్నాం, ఇంకా వర్షం కూడా రాలేదు. అదే ఏదో అనుకున్నానులే కానీ పులుసు కారిపోతుంది. ఈ గుట్టలు, వామ్మో. చూసారా ఎంత ఎక్కడ ఉందో ఇది. ఇట్లా మనం ఇట్లా వెళ్ళామనుకోండి, వీరభద్ర టెంపుల్ వస్తుంది. ఒక 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇట్లా పోతే ట్రెక్కింగ్ గుట్టపైకి. మనం ఇట్లా పోతే గుట్టపైకి వెళ్తాం. ఇప్పటివరకు అయితే మాకు పులుసు కారిపోతుంది. ఎవరు లేరు. పులులు ఉన్నాయంట మరి, బోర్డులు పెట్టారు. నడుచుకుంటూ పోతున్నా. రూట్ మాత్రం చాలా డేంజరస్ ఉంది మామ. ఎంత ఎక్కినా రావట్లేము. ఈ అప్పు చూసారా,
చినిగిపోతుందంట మనోడికి. ఈ అప్ప చూడు మామ ఎంత ఉందో అది. అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి అడ్వెంచర్స్ చేయండి మామ. కూర్చుంటే ఇగో కనిపిస్తున్నాయి ఈ దోమలు చంపుతున్నాయి. నడుస్తుంటేనేమో మొత్తం అప్పులే ఉన్నాయి, ఎక్కలేకపోతున్నాను. కూర్చుంటే కాసేపు కూర్చుందామంటే ఈ దోమలు కాల్చుకొని తింటున్నాయి మమ్మల్ని. మనం ఇప్పుడు అట్లా తిరిగి వెళ్ళాలి మామ. అది అట్లా తిరిగి వెళ్ళాలి, అట్లా తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనం అనుకున్న వ్యూ పాయింట్ వస్తుంది. ఇంకా 2 కిలోమీటర్ల దాకా ఉంది. 2 కిలోమీటర్లకే మాకు అల్లకుళ్ళు అయిపోతున్నాం. ఇక్కడ చూడను 13th సెంచరీ కాకతీయ డైనస్టీ పోర్ట్ అంట. ఎక్కడుందా మరి అది చూద్దాం. ఈ అడవిలో ఎవరు లేరు మా, సిగ్నల్స్ కూడా లేదు. ఈ దోమలు ఒకటే పీకుతున్నాయి ఏందో. ఎటు వెళ్తున్నామో ఎటు పోతున్నామో మాకేం అర్థం కావట్లేదు. తిరుగుతున్నాం మేము. ఇక్కడైతే టెంపుల్ ఉంది, ఇక్కడ ఉన్నారు అడుగుదాం వాళ్ళని. లొకేషన్ చాలా బాగుంది కదా ఇక్కడ. అయితే మనం ఇక్కడ వీరభద్ర టెంపుల్ దగ్గరికి వచ్చాము. దారి తెలియక అన్న వాళ్ళని అడిగితే స్ట్రైట్కి వెళ్తే అది ఆ గుట్ట పైకి వెళ్తామని చెప్పారు. టెంపుల్ చూపిస్తారండి, వీరభద్ర టెంపుల్ని చూడండి. అదిగోండి సరే. టెంపుల్ ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ అన్న వాళ్ళని అడిగితే దారి మధ్యలో పులి జాడాలు కనిపించినాయి, ఫోటో కూడా తీసి అన్నారు. సరేదన్నది ఫోటో. ఇదిగోండి నీళ్ళు తాగడానికి వచ్చిందంట. పులి కాళ్ళు జాడలు ఇవి. వెళ్ళేటప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు మా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అన్న వాళ్ళకి కొద్దిగా రూట్ చెప్పారు, తప్పిపోతే మనకి ఈ రూట్కి వెళ్ళమన్నారు. థ్యాంక్స్ అన్న. సరే రాపండి. ఇప్పుడు ఈ కొండల మధ్యలో మనం ఇంత హైట్లో ఉన్నా కూడా నీళ్లు చూసారు. ఇక్కడ బావి తవ్వితే ఇంత హైట్ ఉన్నా సరే మరి ఇక్కడ వాటర్ వచ్చినాయి. బావి మొత్తం రాళ్ళే ఉంటాయి కదా కింద. ఇంత హైట్లో ఉన్నాం మనం, 4 కిలోమీటర్ల హైట్లో ఉన్నా కదా ఇక్కడ నీళ్ళు మరి రాళ్ళ మధ్యన. వ్యూ మాత్రం చాలా బాగుంది. మరి ఇది మొత్తానికి అయితే లియోపార్డ్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, సోలార్ తోటి సీసీ కెమెరా కూడా ఉంది. ఈ రూమ్లో అయితే ఎవరు ఉండట్లేదు అనుకుంటా, మొత్తం లాకులు చేసి డోర్లు కూడా పని చేయట్లేదు. ఆల్మోస్ట్ మన వ్యూ పాయింట్ వచ్చేసినట్టే మా. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. బా ఆ లొకేషన్ చూడ ఒకసారి. ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు మనిషికి ఏదో తెలియని మనసులో బరువు తగ్గిద్ది అంతే మనకి. అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చేయాలి. అసలు చూడండి అసలు ప్లేసు అబ్బా మామూలుగా లేదు ప్లేస్ మాత్రం.
బా ఇక్కడ నుంచి చూడు అసలు వ్యూ అసలు అబ్బబ్బబ్బా అదిరిపోనుంది వ్యూ. చూపిస్తా, ఇదిగోండి చూడండి, ఇదిగోండి చూడండి వ్యూ. బా ఆకాశంలో తేలుతున్నట్టుంది కదా. చూడండి ప్లేస్ ఎంత బాగుందో కదా. అది వర్త్ వర్మ వర్త్. ఈ ప్లేస్ చూడండి అసలు మామూలు లేదు కదా. అబ్బబ్బా అప్పుడప్పుడు బయటికి రండి, ఇట్లాంటి ప్లేసులు చూడండి. ఇప్పటిదాకా 3-4 కిలోమీటర్లు కష్టపడి నడుచుకుంటూ వస్తే ఈ ప్లేస్ చూసేసరికి అసలు హాయిగా ఉంది. మామూలు లేదు మామ ప్లేస్. మీరు చూడండి, ఇదిగోండి అసలు ఈ ప్లేస్ చూడండి, ఇదిగోండి ప్లేస్ చూడండి అసలు. నడుచుకుంటారు. బాబా బాబా బాబా. మామూలు లేదు కదా అసలు ఫీలు. అందరూ అరకు వెళ్తారు, మారేడుమిల్లి వెళ్తారు. ఇది వచ్చేసి ఖమ్మం జిల్లాలోనే బెండలపాడు అనే గ్రామంలో ఉంది మామ ఈ ప్లేసు. ఎంత బాగుందో చూడండి అసలు. ఇలాంటి ప్లేసులు వదిలేసి మన వాళ్ళు అరకు మారేడుమిల్లి వెళ్తారు. బడ్జెట్ లేని వాళ్ళు, బడ్జెట్ ఇది ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే రావచ్చు మా మేడికి. ఆ ప్లేస్ వ్యూ పాయింట్ చూడొస్తారు అసలు. చూడండి మా వ్యూ ఎంత బాగుందో అసలు. క్లైమేట్ అదిరిపోయింది ఈరోజు మాత్రం. బుర్రపాడు క్లైమేట్, బుర్రపాడు. అప్పుడప్పుడు బయటికి రండి ఎట్లా. ఎక్కిన దానికైతే వర్త్ ఇది. అది వర్త్ వర్మ వర్త్. అసలు మన బెండలపాడు, మన ఖమ్మం జిల్లాలో బెండలపాడులో ఎంత అందమైన వ్యూ ఉంటుంది అస్సలు అనుకోలేదు నేను. చూడండి అసలు ఈ గుట్టల మధ్య మీరు కూడా అప్పుడప్పుడు రండి, ఎంజాయ్ చేయండి మామ, ఎంజాయ్ చేయండి. మళ్ళీ పుడతామా ఏంటి అది. అసలు వెలుగుంది మా ఇక్కడికి వస్తే. అసలు ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే అసలు వర్షాకాలంలో ఇలాంటి ప్లేసులు బయటపడుతుంటాయి అప్పుడప్పుడు. చూడండి ఎంత బాగుందో ఇదంతా వ్యూ. ఇటు కూడా చూపిస్తారండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా మంచి కనిపిస్తుంది. ఇదిగోండి చూసినా కూడా వ్యూ పాయింట్ మామూలు లేదు మా అసలు. చూపిస్తారండి, ఇదిగోండి ఇటు చూడండి, అటు 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 గుట్టలు చూడండి ఒకసారి. బా ఇటు కూడా బాగుంది వ్యూ పాయింట్ అసలు, మామూలుగా లేదు. ఇటు చూపిస్తా, అటు అటు చూపెట్టు ఒకసారి. అసలు మామూలు లేదు మా వ్యూ పాయింట్. అబ్బాబ్బా ఈ గుట్టలు చూశారు కదా ఎట్లున్నాయి. మాకు తెలియక మామ అట్లా తిరిగి వచ్చినాం, అక్కడి నుంచి అట్లా తిరిగి 4 కిలోమీటర్లు ఎట్లా వచ్చినా. ఇక్కడ అన్న వాళ్ళని అడిగేసరికి టెంపుల్ దగ్గర కలిసిన అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగేసరికి ఇట్లా డైరెక్ట్ ఇట్లా కిందికి పోతే షార్ట్ కట్లో తొందరగా వెళ్ళిపోవచ్చు అంట. మాకు తెలియక మేము చుట్టూ తిరిగి వచ్చినాం. మామూలు తిప్పలు కాదు మామ.
రూట్ తెలుసుంటే బాగుండేది మాకు. అది ఇప్పుడు ఇట్లా మొత్తానికైతే మన షూట్ అయిపోయింది. ఇక బయలుదేరుతున్నాం. అన్న వాళ్ళేమో పులులు ఉన్నాయి అన్నారు. ఇక నెమ్మదికి వెళ్ళాలి మేము ఇక చూసుకుంటూ. మీరు కూడా వస్తే ఒకవేళ జాగ్రత్తగా రండి, ఇక్కడ పులులు ఉన్నాయంట. సరే మరి ఇక బయలుదేరుతున్నాం. ఇది షార్ట్ కట్ మామ, ఇదే షార్ట్ కట్. ఇక చూసారు షార్ట్ కట్ అయితే కొద్దిగా చాలా డేంజర్గా ఉంది. మరి కింద పులులు ఉన్నాయి అన్నారు. ఇది కాకతీయ పోర్టు. కాకతీయ అప్పట్లో పోర్ట్ అంటే ఇది. ఇంత పెద్ద రాళ్ళతోటి కట్టారు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి. ఇదిగోండి కిందకు వస్తే విత్తనం పడింది. ఇది మంచి ఇదిగోండి ఇట్లా పోర్టు కట్టారు చూడండి. ఇట్లా గుట్ట పైన మొత్తం ఇట్లా సైడ్ సైడ్ పెద్ద పెద్ద రాళ్ళతోటి కట్టుకుంటూ వెళ్ళిపోయారు. పులులు ఉన్నాయి అనేసరికి మా వాడేమో కొందరు పోదాం అసలు నాకైతే భయం అవుతుంది అంటున్నాడు. అది నాకు కూడా కొద్దిగా భయం వేస్తుందిలే కానీ తప్పదిగా. సరే మరి. ఏంద్రా మామ ఈ అడవి ఇంత నిశ్శబ్దంగా ఉంది, అంత భయంకరంగా ఉంది. ఓ ఓడైతే ఇక ఏడిపి ఒకడ సక్కు. ఇంత దారుణంగా ఉంది రూట్. వామ్మో. స్టార్టింగ్లో ఇట్లా వెళ్ళాల్సింది మామ. ఇది షార్ట్ కట్. ఇది డైరెక్ట్ గుట్టపైకి వెళ్ళిపోద్ది. మేము ఇట్లా కాకుండా ఇట్లా చుట్టూ తిరిగిపోయినాం. ఒక 3-4 కిలోమీటర్ దాకా చుట్టూ తిరిగిపోయినాం. ఎవరైనా వచ్చారనుకోండి ఇట్లా వెళ్ళండి, షార్ట్ కట్. ఇది కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇట్లా పోతే ఇక మీకు ఇక చినిగి చాట్ అయిపోద్ది. అది కాళ్ళు అయితే మామూలు వనకట్లేదు మామ. ఎక్కి దిగేసరికి షేక్ వస్తున్నాయి కాళ్ళు. ఈ రూట్ గుర్తుపెట్టుకోండి సరేనా. ఇట్లా పోతే ఒక 900 మీటర్ల వరకు అట్లా వస్తుంది. ఇట్లా పోతే ఒక 3 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఎక్కలేరు ఇది. చలో ఇక మనం వెళ్ళిపోదాం. ఇక మనం అయిపోయింది. అసలే పులులు ఉన్నాయంట ఇక్కడే మా మీద. ఇందా కన్నులు చెప్పారు కదా నీళ్లు తాగడానికి వచ్చినాయని వాటర్ దగ్గర. ఇదే వాటరు. మీకు ఆ పులి జాడలు చూపిస్తారండి. ఇదిగోండి చూడండి మామ ఎంత ఉందో. ఇదిగోండి పాదం ఎంత ఉందో చూడండి. అసలు ఇదిగో మొత్తం గుర్తులు. ఇక్కడ తాగింది మొత్తం అయ్యే ఉన్నాయి. తాగి ఇట్లా వెళ్ళిపోయింది. ఇదిగోండి చూపిస్తారండి. ఇదిగో చూడండి ఎంత ఉందో. దాని కాలి గుర్తు ఎంత ఉందో. అమ్మో. మేమైతే ఇక చూసేసి ఇక కొందరు బయలుదేరేసినాం. ఇక ఇక్కడ ఉన్న డేంజర్ అనేసి కొద్దిగా ఈ ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా. అయితే మా ట్రెక్కింగ్ అయిపోయింది. ఎంతో అడ్వెంచర్గా అయిపోయింది. మీరు కూడా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్